ప్రభునందు వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తుకి శుభమైన నామమును బట్టి చెబుతున్నా మీకందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినమందు ప్రభు యొక్క సన్నిధిలో ఇటు రీతిగా దేవుని స్తుతించడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో గడపడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి మనం ఎంతగానో ప్రభుని బట్టి ఆనందించవలసినటువంటి వారమైనా, స్తుతించవలసినటువంటి వారమైనా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానముగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను దేవుని యొక్క వాక్యముగా నేర్చుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం. సర్వశక్తిమంతుని వైపు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. అందరూ కలిసి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ నూతనమైన సంవత్సరంలో నీవే నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి. మా యొక్క జీవితాన్ని అభివృద్ధి చెందాలంటే మేము ఎలాగో జీవించాలో నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి అని ఎవరికి వారి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్ర అయ్యా. ఈ నూతనమైన సంవత్సరంలో మరి యొక్క పునరుద్ధాన దినం మొదటి మిమ్మల్ని స్తుతించడానికి విరిచిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్ర. పాటల ద్వారా, వాక్య పఠనము ద్వారా అయ్యా, నీవే వాక్యము ద్వారా అయ్యా నువ్వు మహిమ తెచ్చుకున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్ర. నీ కొద్ది సమయాన్ని మేము వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా మీ పక్షమైన నిలబడి దాసుని శ్రీమ చోటున మరుగుపరిచి ఏడంతర ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా వెనగడుగు చెవి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనసు అయ్యా ప్రతి బిడ్డనైన వారికి అనుగ్రహం చేసి మీరు మహిమను పొందమని అతి త్వరలో పెండ్లి కుమారుడిగా రానయ్యున్నా యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో మనం చూసినప్పుడు నూతన సంవత్సరం రాగానే మనమందరం ఒకరు కోరుకుంటాం, ఈ సంవత్సరము దీవించబడాలి, ఈ సంవత్సరము అభివృద్ధి చెందాలి. అంతేకాదు దేవుని యొక్క అభివృద్ధి మన కుటుంబం పట్ల, మనకున్నటువంటి పొలాల పట్ల, మనకున్నటువంటి చేతి పనుల పట్ల, మనకున్నటువంటి ఉద్యోగాల పట్ల దేవుని యొక్క అభివృద్ధి మన యొక్క జీవితంలో ఉండాలని కోరుకుంటాం. మంచిది. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. దేవుడు నరులైన వాటి లోకములు కనుక చేసి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించిందని అభివృద్ధిలోనికి మీరు అందరూ కూడా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మంచిదే దేవుని విన్నారా. అయితే ఈ నూతనమైన సంవత్సరంలో, ఈ 2022వ సంవత్సరంలో మీ యొక్క జీవితాల్లో మీ చేతి పనులు కావచ్చు, మీ ఉద్యోగాలు కావచ్చు, మీ ఆలోచనలో ఏదైనప్పటికీ కూడా అవి అభివృద్ధిలోనికి నడిపించబడాలి అంటే మన యొక్క జీవితాలు ఎలా ఉంటే మన యొక్క జీవితాలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటి వాక్యంలో నుంచి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి మాట, నీవు అభివృద్ధి పొందాలి అంటే నీవు ఎలాగూ జీవించాలి అనే అంశము ద్వారా ఈ రోజున తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఈ యోబు గారు రాసినటువంటి యొక్క గ్రంథములో ఆయన రాసినటువంటి మాటను మరొకసారి చదువుకుందాం. సర్వశక్తివంతుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి నీ దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. నీవు అభివృద్ధి చెందాలంటే దేవుడి రోజున 2 విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు దేవుడి వైపు తిరిగిన ఎడల ఏంటంట? ఒకటి, నీవు దేవుని వైపు తిరిగిన ఎడల. రెండవది, నీ గుడారము నుంచి దుర్మార్గమును బయటికి దూరముగా నెట్టివేసిన ఎడల నీవు అభివృద్ధి చెందుతావు. మన యొక్క జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే ఒకటి, దేవుని వైపు తిరిగేటువంటి వారిగా మనం ఉండాలి. రెండవది, మనం చూస్తే మన యొక్క జీవితాలు ఎలా ఉండాలని తెలిసి అంటే మన గుడారములో నుంచి
నుంచి మన దుర్మార్గమంతా కూడా బయటికి తీసివేయాలి. అప్పుడే మనము అభివృద్ధి చెందుతామంట. ఉద్యోగంలో అభివృద్ధి చెందుతాం, అలాగే వ్యవసాయంలో అభివృద్ధి చెందుతాం, పాడి పంటలో అభివృద్ధి చెందుతాం. అలాగే నీకున్నది ఏదైనా సరే అది అభివృద్ధికరంగా ఉండాలి అంటే కనుక నీవు చేయవలసింది ఏమిటో తెలుసు అంటే నీవు దేవుని వైపు తిరగాలి. దేవుని బిడ్డారా, దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగడం అంటే ఏమిటి అంటే మనం ఆలోచన చేస్తే మలాకీ గ్రంథంలో రాశారు చూడ ఒకసారి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మలాకీ గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 7వ వచనాన్ని. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోసివేసింది. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఇక్కడ చూడండి, దేవుని వైపు మనం అసలు ఎందుకు తిరగాలి? ఆయన ఎందుకు నీవు నా వైపు తిరిగితే మీరు అభివృద్ధి చెందుతావంటే దేవుడు మన వైపు తిరిగితేనే కానీ మన జీవితంలో అభివృద్ధి ఉండదు, మన జీవితంలో ఆశీర్వాదం ఉండదు, మన జీవితంలో ఇదిగో నెరవేర్పడేది కూడా మనం చూడలేము. కనుక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో పితరుల నాటి నుండి నా ఆజ్ఞలను నా విధులను పక్కన పెట్టి వారు తిరిగారు. తిరిగి వారికి జీవితంలో అభివృద్ధికి బదులు వారి శాపాన్ని నా ఉగ్రతకు పాత్రులయ్యారు. అట్టి విధంగా మీరు జీవించడానికి వీల్లేదు. అట్టి విధముగా మీరు జీవించడానికి వీల్లేదు కనుక మీరు ఏం చేయాలో తెలుసండి, మీరు నా వైపు తిరగండి, అప్పుడు నేను నీ వైపు తిరుగుతాను. ఎప్పుడు మనకు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరుగుతాడు. ఆయన మన వైపు తిరిగితే ఆయన ముఖ కాంతిలో నుంచి ప్రకాశం మనలోనికి వచ్చి మన కుటుంబాలన్నీ కూడా అభివృద్ధికరంగా ఉంటాయి. మనమేమో దేవుని వైపు తిరగం, దేవుడే మన వైపు తిరుగుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడుతున్నటువంటి సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను, నేను అభివృద్ధి పరుస్తాను, మీ జీవితంలో అభివృద్ధి పరుస్తానని దేవుడు సెలవిస్తూ ఆయన 2 చేతులు పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన 2 చేతులు ఆయన ఆహ్వానిస్తూ మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను, మీరు అభివృద్ధి చెందుతారని దేవుడు పిలుస్తూ ఉంటే ఆయన వైపు చూడకుండా మనం ఏం చేస్తామో తెలుసా? లోకం వైపు చూస్తూ ఉన్నాం. లోకంలో ఉన్న వాటి కొరకు చూస్తూ ఉంటాం, లోకంలో ఉన్న వాటి కొరకు మనం పరుగులెడుతూ ఉంటాం. అందుకే మనకి జీవితంలో ఏముండదో తెలుసంటే అభివృద్ధి ఉండదు. నిజముగా నీ కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే, నిజముగా నీ ఉద్యోగం అభివృద్ధి చెందాలి అంటే, నిజముగా నీ జీవితంలో నీవు అనుకున్నది నెరవేర్పును చూడాలి అంటే నీవు చూడవలసింది లోకం వైపు కాదు, నీవు తిరగవలసింది లోకం వైపు కాదు. ఎవరి వైపు తిరగాలి తెలుసంటే దేవుని వైపు తిరగాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైన వారు దేవుని వైపు తిరగడం మానేసి దేవుని వైపు తిరిగినంత కాలము వారికి జీవితంలో అభివృద్ధి ఉంది, దేవుని వైపు తిరిగినంత కాలము సమృద్ధి ఉంది, దేవుని వైపు తిరిగినంత కాలము వారికి ఏ తెగుళ్ళు కూడా లేవు. కానీ వారు ఏం చేశారంట? దేవుని ఆజ్ఞలను విధులను త్రోసివేసి తిరగడం ప్రారంభించారంట. త్రోసివేసి తిరగడం ద్వారా అనేక మంది ఎడారులో నశించిపోయారు. దేవుని బిడ్డ, మరి వారిని మన ఎదుట పెట్టి మీరు ఇశ్రాయేలు ప్రజల వలె పితరుల వలె మీ జీవితం ఉండడానికి వీల్లేదు. పితరులు నా వైపు తిరగడం మానేసి వారు లోకం వైపు తిరిగారు, లోకపు ఆశల వైపు తిరిగి వారి జీవితంలో తీరని నష్టాలు తెచ్చుకున్నారు. మీరు అట్టిగా జీవితంలో జీవించడానికి వీల్లేదు. మీరు నా వైపు తిరిగి ఎవరింటినా ఎవరి వైపు తిరగమంటున్నాడు? ఏ శక్తి లేని శక్తిహీనుడి వైపు కాదు, సర్వశక్తి మంతుడగు దేవుని వైపు తిరిగిన రాశాడు. దేవుని బిడ్డారా, ఆయన ఎటువంటి వాడు తెలుసా? సర్వము మీద అధికారం కలిగిన వాడు, సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన వైపు నువ్వు తిరిగిన ఎడలా నీవేం చేస్తావో తెలుసంటే అభివృద్ధి చెందుతావు. మరి నువ్వు ఎవరి వైపు తిరుగుతూ ఉన్నావు? నువ్వు సర్వశక్తివంతుడైన దేవుడి వైపు తిరుగుతూ ఉన్నావా? ఇదిగో భ్రమపరచు, నటించు, లోకం వైపు తిరుగులాడుతూ ఉన్నావా? ఆలోచన చేయండి దేవుని బిడ్డారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు అది ఆశ చూపి మోసం చేయు. ఈ మాయాలోకం నమ్మవద్దు
ఈ లోకం ఏం చూపిస్తుంది? ఆశలు చూపిస్తుంది అంట. దాని వైపు లాక్కోవడానికి సాతాను ఆశలు చూపిస్తూ ఉంది. నీవు నాకు మొక్కిన ఎడలా, దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టిన ఎడలా, ఇదిగో నువ్వు నన్ను అనుసరించిన ఎడలా, ఇదిగో నీ ఆస్తులంతా నీకు ఇచ్చేస్తాను, ఈ దీవెనని కొన్ని నీకేస్తానని చెప్పి ఆ సాతాను మనకేం చేస్తుందంటే ఆశలు చూపిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మాయ లోకాన్ని నమ్మవద్దు. అది ఆశ చూపి మోసం చేసేటువంటి పాడు లోకం. దాన్ని నమ్మవద్దంటే ఈ రోజున ఎవరు నమ్ముతున్నారంటే సర్వశక్తిమంతుడని యేసయ్యను నమ్మట్లేదు. యేసయ్యను నమ్ముతున్నాను అనుకుంటున్నావు, ఇంటి దగ్గర కూర్చుని ఉంటావు. దేవునికి ఆజ్ఞను అనుసరించు, దేవునికి ఆజ్ఞను పక్కన పెట్టేస్తావు, దేవునికి విధులు పక్కన పెట్టేస్తావు. కానీ నువ్వేమంటావు తెలుసా? దేవుణ్ణి నమ్ముకుంటున్నానంట. నువ్వు ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే పక్కన పెట్టేసావో, పక్కకు తోసివేసేసావో, ఆయన విధులు ఎప్పుడైతే పక్కకు తోసివేసావో, నువ్వు ఆయన వైపు తిరగలేదు, నువ్వు లోకం వైపు తిరుగుతూ ఉన్నావు. లోకం వైపు తిరుగుతూ నువ్వు లోకంలో నువ్వు తిరుగులాడుతూ ఉన్నావు. ఆయనకి నీ వైపు తిరిగి ఇదిగో నిన్ను దీవించడానికి, నిన్ను అభివృద్ధి పరచడానికి, ఆయన నీ వైపు తిరగడానికి నీవు ముందు ఆయన వైపు తిరిగితేనే ఆయన నీ వైపు తిరుగుతాడు. కానీ మనం లోకం వైపు తిరుగుతూ ఉంటాం. లోకం మనం అభివృద్ధి పరచదు, లోకంలో ఉన్నవి మనం అభివృద్ధి పరచదు. అభివృద్ధి పరిచేది మాత్రము దేవుడే, అభివృద్ధి పరిచేది మాత్రము దేవుడే. అందుకే ఆయన వైపు నువ్వు తిరిగి ఎడలా ఆయన నీ వైపు తిరుగుతాడంట. పితరులైన వారు దేవుని వైపు తిరగలేదు. ఎలా తిరగలేదు దేవుని వైపు అంటే ఎంత మంది వైపు తిరగడం కాదు. అటు ఇటు పనులు చేసుకోవడం దేవుని వైపు తిరగడం అంటే మందిరం వైపు తిరగడం కాదు. ఆయన ఆజ్ఞను అనుసరించడం ఆయన వైపు తిరిగినట్లు, ఆయన విధులను అనుసరించి నడుచుకోవడం ఆయన వైపు తిరిగినట్లు. ఒకవేళ గత సంవత్సరంలో దేవుని విడిచిపెట్టి, దేవునికి ఆజ్ఞను విడిచిపెట్టి నువ్వు నడుచుకున్నావేమో, అందుకు ఈ రోజున దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అభివృద్ధి పరచడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ఆయన వైపు నువ్వు తిరిగిన ఎడలా ఆయన నీ వైపు తిరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. పాస్టర్ గారు సెలవిచ్చిన మాట కాదండి, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన వైపు నువ్వు తిరుగు. దేవుని బిడ్డ, ఆయన వైపు తిరిగితే నీకు ప్రయోజనం ఏమిటి అని అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, యెషయా గ్రంథంలోకి వెళదాం ఒకసారి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనం నుండి కిందకి చదువుకుందాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనం నుండి. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. యెహోవా వారిని కొట్టును. దేవుడి వైపు మనం తిరగడం ద్వారా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించు, ఆయన విధులను అనుసరించు. ఆయన ఆజ్ఞలను ఆయన విధులను పక్కన పెట్టి వేసి నీ ఆలోచన చెప్పున మందిరానికి రావడం, నీ ఆలోచన చెప్పున లోకంలో నడుచుకోవడం, నీ ఆలోచన చెప్పున నువ్వు ప్రార్థిస్తూ ఉంటూ నువ్వేమంటావో తెలుసా? నా ప్రార్థన ఆలకించట్లేదు. అసలు దేవుడు ఉన్నాడా? ఎలాగూ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు ఆయన వైపు తిరిగితేనే ఆయన నీ మొర ఆలకిస్తాడు. నువ్వు ఆలోచన చేయి. నువ్వు వెళ్ళి ఒక అవసరత నువ్వు కలిగి ఉన్నప్పుడు, పలానా వ్యక్తితో నీకు అవసరత కలిగి ఉన్నప్పుడు నీవు అతని దగ్గరికి వెళ్ళి అతని వైపు తిరిగి మాట్లాడతావా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి గోడలతోనూ అక్కడ ఉన్నటువంటి గేటులతో మాట్లాడితే నీ అవసరత తీర్చేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ ముఖం ఇంకా చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అవునా లేదా? నవ్వుకుంటారా లేదా? నువ్వు అడుగుతూ ఉంటావు, అయినా నీకు మాటకి సమాధానం లేదనుకో, అప్పుడు మరలా నేను ఎంత అడుగుతానో నువ్వు మాట్లాడవే అన్నాడు అనుకో. అప్పుడు ఏమంటారు అవసరం తీర్చేవాడు? నీవు నా వైపు తిరిగి నన్ను అడిగిన ఎడలా నీవు నన్ను అడుగుతున్నావని నేను నీకు ఇస్తాను. నీవేమో గోడల వైపును లేకపోతే గేటుల వైపును దొళ్ళు వైపు తిరిగి నువ్వు అడుగుతూ ఉంటే ఆ దొళ్ళు ఏమైనా నీకు ఇస్తాయా? ఆ గేటులు ఏమైనా నీకు ఇస్తాయా? ఆ ప్రకారం ఏమైనా నీకు ఇస్తాయా? దొళ్ళు ఇస్తాయండి, గేట్లు ఇస్తాయా? మాట్లాడరే. నీవు అన్ని ఇచ్చేటువంటి దేవుని వదిలివేసి నువ్వు లోకంలో తిరుగులాడుతూ అయ్యా నాకు
ఆయనయ్యే అంటే దేవుడు ఎలాగిస్తాడండి నీకు. అందుకే నువ్వు దేవుని వైపు తిరిగినట్లు ఆయన ఎవరు కొడతాడంట, నిన్ను కొడతాడండి. ఆయన కొడితే మనకు బాధ కలగదా? నువ్వు ఆయన వైపు తిరగకపోతే ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? నిన్ను బాగు చేయడానికి, ఆయన వైపు నిన్ను తిప్పుకోవడానికి ఆయన నిన్ను కొడతాడండి. యెహోవా నిన్ను కొట్టును అని రాశాడు అక్కడ. యెహోవా నిన్ను కొట్టును. ఆయన నిన్ను కొట్టినప్పుడు నీకు బాధ కలుగుతూ ఉంది. చూడండి, ఆయనతో కొట్టించుకునే పనులు మనం చేయకూడదు. స్కూల్కి వెళ్ళిన పిల్లలైన వారు మాస్టర్ చెప్పినటువంటి మాటలు వినకపోతే, మాస్టర్ వైపు తిరిగి ఆయన చెప్పినటువంటి మాటలు వినకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ మాస్టర్ వారిని కొడతాడు. ఎందుకో తెలుసా? వారిని ప్రయోజకులు చేయడానికి, వారు ప్రయోజకులై ఉద్యోగములు సంపాదించుకునేటువంటి వారిగా చేయడానికి మాస్టర్ వారిని కొడతాడు. మాస్టర్ కొట్టడం ఏంటని తల్లిదండ్రుల వైపు చెప్పి తల్లిదండ్రులు తీసుకెళ్లి దెబ్బలాకి వెళ్తే ఆ కుమారుడు కావచ్చు, ఆ కుమార్తె కావచ్చు, ఎందుకు పనికిరాని వారు అయిపోతారు. నీ కుమార్తె కావచ్చు, నీ కుమారుడు వచ్చి అయ్యా తండ్రి, అయ్యా తల్లి, ఇదిగో నన్ను మాస్టర్ నన్ను కొట్టాడు అన్నప్పుడు నీవు దెబ్బలాకి వెళ్ళకుండా నువ్వు ఏం చేస్తే కొట్టాడు మాస్టర్? నువ్వు సరిగా పాఠాలు వినలేదా, సరిగా ప్రవర్తించలేదా, సరిగా మాట్లాడలేదా, లేకపోతే చదువు చెప్తూ ఉంటే నీ పక్కన ఉన్నటువంటి వారు చదువు చెప్తున్నావా అని ఎవరన్నా తల్లిదండ్రులు అడుగుతున్నారు ఈ రోజున పిల్లల్ని? మాస్టర్ నిన్ను కొట్టాడా? నడు అది వస్తేదో తెలుస్తానని ఇంకా 10 మంది కుటుంబీకులు అందరూ తీసుకెళ్ళి ఆ మాస్టర్ మీద దెబ్బలాంటి వెళ్తాం. తర్వాత ఇది ఎదిగిన తర్వాత వెళ్తే వీడి బాగోతం అంత ఏంటో, వీడి తొంటరితనం ఏంటో, వీడి వాకరితనం ఏంటో, వీడి మాటలు ఏంటో, వీడి క్రియలేటో ఎదిగిన తర్వాత తెలుస్తూ ఉంటది. వీడు ఎందుకు పనికిరాని వాడైపోతాడు. అలాగే దేవుడు మన ప్రయోజనం చేయడానికి, ఆయన వైపు తిరగడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? కొడతాడంట. కొడతామంటే ఎలా కొడతాడు? కొడతామంటే ఎలా కొడతాడు? నిన్ను కొట్టడండి. అక్కడ ఏమని రాశాడు? ఇశ్రాయేలు ప్రజలకు భయం కలిగించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు భయం కలిగించడానికి ఎవరిని కొట్టాడట? అక్కడ చదవండి ఒకసారి. ఆయన నిన్ను కొట్టును అని రాసి ఏమని రాశాడు? నిన్ను స్వస్థపరచవలనని ఐగుప్తుని కొట్టాడు. ఎవరిని? నిన్ను బాగు చేయడానికి. ఎవరిని? నీ ఎదుట ఉన్న వారిని కొడతాడు. ఆయన వైపు తిప్పుకోవడానికి నీ ఎదుట ఉన్న వారిని కొడతాడు. వారిని కొట్టినప్పుడు నీవు భయపడి ఆయన వైపు తిరుగుతావని. ఇశ్రాయేలు ప్రజలైన వారు దేవుని వైపు తిరగడానికి ఎవరు కొట్టాడు తెలుసంటే? ఐగుప్తుని కొట్టాడు. ఐగుప్తుని కొట్టడం చూడండి, ఒక్కొక్క కుటుంబంలో ఒక మరణ వార్త వినినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా భయం కలిగి దేవుని వైపు తిరగడం ప్రారంభించారంట. దేవుని పెట్టారా? రాసింది అక్కడ మాట. ఐగుప్తీయులను కొట్టెను, యెహోవా వారిని స్వస్థపరచుటకు ఐగుప్తీయులను కొట్టెను. వారు యెహోవా ఎప్పుడు తిరిగారు? ఎప్పుడు తిరిగారు? ఎప్పుడు తిరిగారు? కొట్టిన తర్వాత. మన కుటుంబంలో బిడ్డలైన వారికి బాధ కలిగితే మన హృదయం ఎంత నిలుచుకుంటుందండి. మన కుటుంబంలో మన భర్తకే కావచ్చు, మన బిడ్డలకే కావచ్చు, లేకపోతే మన భార్యకే కావచ్చు, ఎవరికైనా సరే వారికి శ్రమ కలిగినప్పుడు, వారికి బాధ కలిగినప్పుడు మనకి ఎంత బాధ అండి. అలాగే దేవుని వైపు తిరుగుతావని. ఆయన కొట్టక ముందే నువ్వు దేవుని వైపు తిరిగి ఉంటే నీకు నష్టం ఉండదు, నీకు బాధ ఉండదు. పిల్లలందరినీ కొట్టడం వేస్తారు. పిల్లలందరూ దేవుని పాఠాలు వినేటువంటి వారి వైపును వారిని ఎవరు కూడా దేవుడు అక్కడ మాస్టర్ ఎవరు కూడా కొట్టడండి. మరి ఎవరు కొడతాడు? ఆయన వైపు తిరిగి ఉండక, ఆయన చెప్పినటువంటి మాటలు వెనుక, ఆయన మాటలు చెప్పిన నడుచుకోకుండా ఎవరైతే ఉంటారో వారిని మాత్రం దేవుడు కొడతాడు. ఆయన కొడితే మామూలుగా ఉండదండి. ఆయన కొడితే మనకు మామూలుగా ఉండదు. ఆయన కొట్టిన దెబ్బ మన బ్రతుకంతా కూడా బాధపడేటువంటి వారిగా మనం ఉంటాం. యాకోబుని దేవుడు కొట్టాడు. ఎప్పుడు తెలుసా? ఆయన వైపు తిరుగుతాడేమని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఎంత కాలం కనిపెట్టినా దేవుడి వైపు తిరగలేదు. తిరగనప్పుడు ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. పూడు వసిలిపోయింది. శుభ్రంగా పూడు వసిలిపోయింది. పూడు వసిలిపోయి తన బ్రతికంతా కూడా వసిలిపోయిన జీవితమే జీవించాడు. మిగిలిన జీవితం అంతా
అప్పుడు తిరిగాడు ఆయన వైపు. ఎప్పుడు? ఆయన ఒక దెబ్బ కొట్టిన తర్వాత. ఆయన దెబ్బ కొట్టగా ముందే దేవుని వైపు తిరిగి ఉంటే అతని యొక్క జీవితంలో ఆ బాధ తన బ్రతుకంతా కూడా అనుభవించకపోయి ఉండేవారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని వైపు తిరగడానికి, ఇశ్రాయేలు ప్రజలను బాగు చేయడానికి వారిని ఏం చేశారో తెలుసు? వారి ఎదుట ఐగుప్తీయులను కొట్టగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరిగి ఆయనకు మొరపెట్టగా అప్పుడు వారి ప్రార్థన దేవుడు అర్థమవుతుంది. వాక్యం ఈ రోజు మీరు ఆలోచన చేయండి. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని వైపు నేను తిప్పుకోవడానికి, దేవుని చెట్టును అభివృద్ధి చెందడానికి, దేవుని చెట్టును బాగు చేయబడడానికి దేవుడు ఇష్టపడుతూ ఈ రోజున తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అతను దేవుని వైపు తిరుగుతారేమని అనేకమైన పర్యాయములు దేవుడు చూశాడు. చూసినప్పుడు ఈ పౌలు సౌలుగా ఉండక ముందు, పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక పర్యాయములు చూశాడండి. చూసినప్పుడు ఎంత మాత్రం కూడా దేవుని వైపు తిరిగేవాడు కాదు. దేవుని వైపు తిరిగేవాడు కాదు. దేవుని వైపు తిరగక దేవునిగా ప్రజలైన వారిని బాధించడం, దేవునిగా ప్రజలైన వారిని దూషించడం, దేవునిగా ప్రజలైన వారిని హతమార్చడం, ఈ పని పెట్టుకున్నాడు. ఇక ఈ పని పెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక్క దెబ్బ కొట్టాడు. అంతే. రెండు కళ్ళు కూడా ఏమైపోయి పుసుడికారేటువంటి జబ్బు వచ్చేసింది రెండు కళ్ళకి. పిల్లలైన వారు బయట ఉన్న వారు లోపల వచ్చేది. మీరు ఏమైంది? దేవుని చెంత ఒక దెబ్బ కొట్టబడినప్పుడు రెండు కళ్ళు కూడా చంపుకోలే. ఆ చంపుకోలతోనే తన జీవితం అంతా కూడా దేవునికి వైపు తిరిగి పని చేయడం ప్రారంభించాడు. చూడండి, అందుకే అపోస్తలుల కార్యముల గ్రంథములో ఆ మాటను చాలా స్పష్టంగా రాశారు. చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనం నుండి కిందకి చదువుకుందాం. 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని. అపోస్తలుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనం నుండి కిందకి చదువుకుందాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను కనపడపు సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి, నేను పరిచారకుని గాను, నీకు పరిచారకుని గాను, సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందరి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన దర్శనములకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికి యెరూషలేములోని యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు తగినటువంటి క్రియలు చేయుటకు నేను వారిని ప్రకటించుచుంటిని. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అగ్రిప్ప రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. అగ్రిప్ప రాజా, నేను ఇంతకు ముందు దేవునికి దర్శనానికి అవిధేయుడిగా నేను జీవించాను. దేవునికి దర్శనానికి నేను అవిధేయుడు కాకుండా దేవునికి దర్శనానికి విధేయత కలిగిన జీవితంలో జీవిస్తూ నేనేం చేశాను తెలుసా? ప్రజలందరి ఎదుట ఒక సాక్షులకి నేను జీవించడం ప్రారంభించాను. ఎందుకో తెలుసా? నేను ఇంతకు ముందు అవిధేయులను, దేవునికి అవిధేయత కలిగిన జీవితంలో జీవించాను. దేవుని వైపు తిరగకుండా అనేకమైన నష్టాలు పాలయ్యాను, కష్టాలు పాలయ్యాను, బలహీనత పాలయ్యాను. అగ్రిప్ప రాజా,
ఇప్పుడు ఇదిగో దేవునిగా ప్రజలైన వారిని అనగా సాతానిక చేతిలో నుండి విడిపించి దేవుని వైపు తెప్పడానికి నేను స్వార్థ ప్రకటించడం ప్రారంభించాను. చూడండి, అది వారికి సాక్షాత్ముగాను ప్రయోజనకరముగా ఉన్నట్లు, వారికి జీవితంలో మేలు పొందుకున్నట్లు, వారు పాపము నుంచి విమోచించబడినట్లు. చూడండి ఎంత స్పష్టంగా రాశాడు వాక్యాన్ని. సాతాను అధికారముల నుండి దేవుని అధికారములోనికి నడిపించబడినట్లు, దేవుని వైపు వారిని తిప్పినట్లు నేను ఇప్పుడు స్వార్థ ప్రకటిస్తున్నానయ్యా అని దేవునికి స్వార్థ ప్రకటించినప్పుడు దేవుని వైపు తిరిగిన అపోస్తలుడైన పౌలు అనేకులను అన్యజనులైన వారికి స్వార్థ కూడా ప్రకటించి వారిని కూడా వారి పాప విమోచన కలిగించి దేవుని యొక్క ఆశీర్వాదమును దేవుని యొక్క అభివృద్ధి పొందుకునేటట్లు చేసినటువంటి వారు ఎవరు తెలుసు అంటే అపోస్తలుడైన పౌలు. నీవే దేవుని వైపు తిరగవు, నువ్వెప్పుడు చూసినా లోకం వైపే, లోకంలో ఉన్న వాటి వైపు తిరుగుతూ ఉంటావు. ఇంకా నువ్వు ఎవరిని దేవుని వైపు నడిపిస్తావు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నీవేమో దేవుని వైపు ఉంటావు, దేవుని మార్గంలో నడుచుకో, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించవు, దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేస్తావు, దేవుని వైపు తిరగకుండా ఎప్పుడు లోకం వైపు తిరుగుతూ ఉంటావు. ఇంకా నిన్ను చూసి ఎవరు మారు మనసు పొందుతారండి? ఇక నిన్ను చూసి ఎవరు దేవునికి నడిపించబడతారు? నిన్ను బట్టే కదా నా నామం అవమానించబడుతుంది లోకములో. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకు నిన్ను బట్టి దేవుడు దుఃఖిస్తున్నాడు? ఏ రోజు నన్ను పరిశీలన చేస్తావా? ఆలోచన చేయండి. నీవే ఒకరిని దేవుడి నుంచి బయటికి లాగేస్తున్నావు, నీవే దేవుడి నుంచి ఒకరిని బయటికి తిప్పి లోకాన్ని చూపిస్తున్నావు. ఇంకా నీలో అభివృద్ధి ఎలా ఉంటుంది? ఏ రోజు నన్ను పరిశీలన చేశాను. అందుకే ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు తన ఆవేదనతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి. అభివృద్ధి చెందాలనుకుంటున్నావు, మంచిదే. నీ పనుల అభివృద్ధిలోనికి నడిపించబడాలి, నీ ఉద్దేశముల అభివృద్ధిలోనికి నడిపించబడాలి, నీ ఆలోచనలన్నీ కూడా ఉద్దేశములన్నీ కూడా అభివృద్ధి పరచబడాలి, నీ కుటుంబం అభివృద్ధి పరచబడాలి, నీ జీవితము నీ మార్గము అభివృద్ధిలోకి నడిపించబడాలి. మంచిది. మరి నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావా లేదా ఆలోచించి. ఎంతవరకు నువ్వు దేవుని వైపు తిరగకపోతే ఈ రోజున దేవుడు తన వాక్యముతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సర్వశక్తివంతుడైన దేవుని వైపు నువ్వు తిరిగిన ఎడలా అని రాస్తాడు. ఆయనకి సాధ్యం కానిది ఏమీ లేదు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. అటువంటి దేవుని వైపు నువ్వు తిరగకుండా ఈ రోజు నువ్వు లోకంలో నువ్వు తిరుగుతున్నావేమో, లోకం వైపు తిరుగుతున్నావేమో, లోకంలో ఉన్న వాటి వైపు నువ్వు మొహం తిప్పు తిరుగుతున్నావేమో. జాగ్రత్త దేవుని బిడ్డ. నువ్వు అభివృద్ధి పరచబడాలి అంటే నువ్వు దేవుని వైపు తిరగాలి. అభివృద్ధి పరిచేటువంటి దేవుని వైపు తిరగాలి. అభివృద్ధి పరిచేటువంటి దేవుని వైపు తిరగకుండా నువ్వు లోకం వైపు తిరిగితే లోకం నుంచి నీకు ఏది రాదండి. ఏ మేలు నీకు రావు. సమాధానం లోకం నీకు ఇవ్వదు, సంతోషాన్ని నీకు లోకం ఇవ్వదు, ఆనందాన్ని నీకు లోకం ఇవ్వదు, నిన్ను అభివృద్ధి పరిచేది లోకం ఇవ్వదు నీకు. ఎవరిస్తారు తెలిసి అంటే సర్వశక్తివంతులని యేసయ్య మాత్రమే నిన్ను ఆయన అభివృద్ధి పరచాలి అంటే నువ్వు ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు నువ్వు ఎప్పుడు తిరుగుతావు? నువ్వు ఆయన వైపు తిరుగుతావని ఒకవేళ నువ్వు ఆయన వైపు తిరగకుండా నువ్వు లోకం వైపు నువ్వు తిరుగులాడుతూ ఉంటే ఆయన చేత దెబ్బలు నీకు తప్పు, ఆయన చేత నీకు దెబ్బలు నీకు తప్పు, బాధలు నీకు తప్పు, వేదన నీకు తప్పు. ఆ వేదన కలిగించేది, ఆ బాధను కలిగించేది నిన్ను అభివృద్ధి పరచడానికే, నిన్ను బాగు చేయడానికే, ఆయన మేలు చెంద నీ జీవితమును దినదినం అభివృద్ధి పరచడానికి ఆయన నిన్ను దెబ్బలు కొట్టినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నా. ఆలోచన చేసిన ప్రియమైనటువంటి దేవుని విన్నారు. యాకోబు ఆయన దెబ్బ తిని వరకు ఆయన వైపు తిరగలేదు. అలాగే సౌలు పౌలుగా మలచబడక ముందు ఆయన దెబ్బ తిరగకుండా ఆయన వైపు తిరగలేదు. ఆయనకు లోపం లేదు. ఈ రోజు ఎన్ని దెబ్బలు నువ్వు తిన్నావు గత సంవత్సరంలో? ఏ రోజు నువ్వు ఆలోచన చేసావా? ఆ దెబ్బలన్నీ కొట్టింది ఎందుకో తెలుసా? నువ్వు ఆయన వైపు తిరుగుతావని, ఆయన నీ మొర ఆలకించడానికే ఆయన నిన్ను దెబ్బలు కొడుతూ ఉన్నాడు.
నీ ఎదుట ఉన్న వారిని దెబ్బలు కొడుతూ ఉన్నారు. నీ ఎదుట ఉన్నటువంటి నీ బిడ్డలు కావచ్చు, నీ కుటుంబానికి కావచ్చు, నీ రక్త సంబంధం కావచ్చు, వారిని దెబ్బలు కొట్టేది ఎందుకో తెలుసా? నీవు వారిని చూసైనా సరే దేవునికి భయపడి ఆయన వైపు తిరుగుతావని. మరి ఆయన వైపు నువ్వు తిరుగుతున్నావా? ఆయన వైపు నువ్వు ఉంటే కనుక ఆయన నీ వైపు తిరుగుతాడు. నీ నూతనమైన సంవత్సరంలో నువ్వు ఆయన వైపు తిరగకుండా ఆయనకు నీ వీపును చూపించడం కాదు, ఆయనకు నీ వీపును చూపించడం కాదు, నీ ముఖం పక్కకు తిరగడం కాదు. నీ ముఖము ఆయన ముఖముతో కలిసి ఇప్పుడు స్థానము పరిశుద్ధంగా స్థానం, పరిశుద్ధమైన దేవాలయం, ఆయన మందిరము, ఆయన వైపు మనము ఎల్లప్పుడూ తిరిగేటువంటి వారికి మనం ఉండాలి. నువ్వు ఆయన వైపు తిరగనంత కాలము మన జీవితం ఏమున్నదో తెలుసా? అభివృద్ధి ఉండదు. అభివృద్ధి కొరకు నువ్వు ఆశతోనే ఉంటావు. సంవత్సరాల తరబడి అయిపోతూనే ఉంటాయి. కానీ నీ జీవితంలో అభివృద్ధి కావాలి అంటే నువ్వు తప్పనిసరిగా ఆయన వైపు తిరగాలి. రెండవ మాటలకు వెళ్ళిపోతా. రెండవ మాట ఏమంటాడండి? నీ గుడారములో నుండి ఏం చేయాలి? దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి చెందుతావు. ఒకటేంటి? సర్వశక్తిమంతుడైన దేవుని వైపు తిరిగిన ఎడల ఒకటి. రెండవది మనం చూస్తే ఏం చేయాలంట? నీ గుడారములో నుండి ఏం చేయాలి? దుర్మార్గమును దూరముగా నెట్టివేసిన ఎడల అభివృద్ధి చెందుతావు. నీ గుడారము అంటే ఇల్లు. గుడారం అంటే ఏంటి? ఇల్లు. అలాగే గుడారం అంటే మనిషి యొక్క శరీరము. ఇల్లు ఒకటి శరీర సంబంధంగా మనం చూస్తే గుడారం అంటే ఇల్లు. అలాగే ఆత్మ సంబంధంగా చూస్తే మన గుడారం అంటే ఏంటంటే మానవుడి యొక్క శరీరము. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ ఇంటిలో నివసించడానికి, ఆయన నీ ఇంటిలో నివసించడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ఇదిగో మానవుని యొక్క హృదయము దేవుని యొక్క ఇల్లు అయి ఉన్నదే అంటే మానవుని యొక్క హృదయము దేవుని యొక్క ఇల్లు అయి ఉన్నది, అంటే దేవుని యొక్క గృహమై ఉన్నది. మన శరీరంలో నుంచి మనం ఏమి దూరంగా కట్టారో తెలుసా అంటే మానవుల్లో దుర్మార్గం ఎక్కువైపోయింది. ఈ రోజు మనుషులు ఎలా జీవిస్తారో తెలుసు? దుర్మార్గంగా. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఇలాగే జీవిస్తాను. నా గురించి నాకు అవమానించిన పర్వాలేదు, నా గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం దుర్మార్గాన్ని దూరముగా నేను పెట్టను. అది ఎప్పుడు నాలోనే ఉండాలని దుర్మార్గాన్ని హృదయంలో పెట్టుకుంటారు. వారి జీవితంలో అభివృద్ధి ఉండదు. దేవుని బిడ్డారా, దేవుని నీ జీవితంలో దుర్మార్గం ఉన్నంతసేపు కూడా దేవుడు నిన్ను అభివృద్ధి పరచడు. అందుకే ఇదే యోబు గ్రంథంలో రాశాడు. చూడండి ఒకసారి, యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే దుర్మార్గాన్ని, మనలో నుంచి పాపాన్ని దూరంగా పెట్టి వేస్తే కనుక మన జీవితంలో ఎలా ఉంటాయి? చూడండి ఒకసారి. పాపము నీ చేతిలో ఉండడం చూచి నీవు దాన్ని విడిచిన ఎడల గుడారములో నుండి నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిశ్చయముగా నిర్దోషివై నీ సంతోషించదువు. అట్ట నిర్దోషివై నీవు సంతోషించదువు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. నీవు మరిచెదవు. దాటిపోయిన పారునీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నువ్వు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. దాన్ని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నము తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగు కనుక నువ్వు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నువ్వు పరిశోధించి సురక్షితముగా పట్టుకుందువు. ఏంటంటే సురక్షితముగా నీవు సురక్షితంగా ఎవరు పట్టుకుంటారు? అభివృద్ధి చెందిన కుటుంబం మాత్రమే, ఏ లోటు లేని కుటుంబం మాత్రమే, సంతోషంగా ఉన్న కుటుంబం మాత్రమే, సమాధానం ఉండేటువంటి కుటుంబం మాత్రమే. అయితే దుర్దశ కలిగినటువంటి కుటుంబంలో సంతోషం ఉండదు. నేను ఏ పాపం చేశాను, నాకు ఈ దుర్దశ,
నేను ఏ పాపము చేశాను, నాకు ఏమీ లేని పరిస్థితి, నేను ఏ పాపము చేశాను, ఇదిగో నా కుటుంబంలో సమాధానం లేదు నువ్వు అనుకుంటున్నా. మంచిది దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ఈ రోజున దేవుడు నీ దశను మార్చడానికి, నీ దిశను మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏ దిశ? నీ దుర్దిశ. నీ దుర్దిశ పోవాలి అంటే ఆయన నీ చేతులను చూడగా ఏమనకూడదంటే, నీ చేతుల్లో ఏమనకూడదు, పాపము నీ చేతుల్లో కనపడకూడదు. నీ గుడారములో మన హృదయంలో నుంచి ఏం కొట్టేయాలి? దుర్మార్గాన్ని కొట్టేయాలి. మన చేతులు పాపము చేయడానికి పరుగులెట్టినప్పుడు చేతులు ఉండడానికి వీల్లేదు. కొన్ని చేతులు ఎప్పుడు కూడా పాపం చేయడానికి పరుగులెడుతూనే ఉంటాయి. కొన్ని గుణాలములు అంటే కొన్ని దేహాలు పాపం చేయడానికి పరుగులెడుతూనే ఉంటాయి. పాపం చేయడం అంటే తాగడం అనేది పాపం, వ్యభిచారం చేయడం అనేది పాపం, దొంగతనం చేయడం అనేది పాపం. ఇవి దేవుడితో చేస్తారో తెలుసా? దేవుని యొక్క ఆలయమై ఉన్న నీ శరీరముతో పాపం చేస్తున్నా. ఈ శరీరము అది నీది కాదు, దేవుడిదే. మీరు నా ఆలయములై ఉన్నారు, మీరు నా ఆలయములై ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవునికి మనం ఏమై ఉన్నామో తెలుసా? ఆలయములై ఉన్నాం. ఆయన మనలో నివసించాలి. అప్పుడే ఈ దేహమునకు ఒక విలువ వస్తుంది. ఈ దేహమునకు ఒక విలువ వస్తుంది. ఈ దేహములో ఆయన నివసిస్తే నీ కుటుంబం ఎలా ఉంటుంది తెలుసా? దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. ఆయన నీ హృదయంలో నివసించాలి అంటే నీ దుర్మార్గాన్ని నువ్వు కొట్టేసుకోవాలి. నీ దుర్మార్గం ఇంకా నీలో కనపడడానికి వీలే. కొట్టివేయడం అంటే ఏంటి? ఇంకా కనపడుతుంది. కొట్టేసి నేను కనపడుతుందా? కనపడుతుందా? కొంతమంది వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత తీర్చేసిన తర్వాత ఏమవుతుంది? అది కొట్టివేయబడుతుంది. అది చిప్పి వేపి ఎప్పుడు కనపడుతుంది. దాన్ని కాల్చి వేస్తూ ఉంటారు. అవునా లేదా? ఎప్పుడు తీరిపోయిన తర్వాత. అలాగే మన యొక్క పాప స్థితిని, మనకు ఉన్నటువంటి పాపము తలంపులు దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలో తెలుసా? ఆయన వైపు మనము తిరిగితే, ఆయన మన వైపు తిరిగితే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా ఆయనకి తేటగా మనకు. మనం ఆయన వైపు తిరగకపోతే మన పాపాలు మనకు తెలియవు. తెలుస్తాయా? ఆయన అర్థం వంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి ఒక పేరు ఉంది, దర్పణం వంటి వాడు. అర్థంలో మన ముఖం చూస్తే మన ముఖంలో ఉన్న మచ్చలు డాగులన్నీ ఎలాగైతే కనపడతాయో, మనము ఆయన వైపు తిరిగితే మన పాపాలన్నీ కూడా కనపడతాయి. మనం ఆయన వైపు తిరగకుండా లోకం వైపు, లోకంలో ఉన్న ఆశల వైపు, లోకంలో ఉన్న కోరికల వైపు తిరిగినంత కాలము ఈ పాపాన్ని దేవుని ఎదురు నువ్వు ఒప్పుకో. దేవుల్లో ఆ పాపములన్నీ కూడా కొట్టివేసుకో. దేవుని బిడ్డ ఆలోచించు. కొంతమంది తప్పు చేశారంటే ఒప్పుకోరండి, పాపం చేశారంటే ఒప్పుకోరండి. అది వాక్యములో చూస్తేనే తెలుస్తుంది, దేవుడు మాత్రం చూస్తేనే తెలుస్తుంది. నువ్వు పాపం చేస్తున్నావా, తప్పులు చేస్తున్నావా, తప్పుగా మాట్లాడుతున్నావా, ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తుంది తెలుసంటే ఆయన ముఖం వైపు నువ్వు తిరిగినప్పుడు ఆటోమేటిక్ నీ పాపాన్ని ఒప్పేసుకుంటావు. జక్కయ్య చూశాడు, ఎక్కడ? వేరే చెట్టు మీద ఉండి చూశాడు జక్కయ్య. ఎవరిని? యేసయ్య వైపు చూసినప్పుడు, యేసయ్య ముఖంలో ఆయన చూటిగా చూసినప్పుడు జక్కయ్య, అయ్యా నేను పాపిని. మరి అంతకు ముందు పాపిని ఒప్పుకున్నాడా? అతను చేసి దుర్మార్గం పోలే, వడ్డీకి వడ్డీ తీసుకుంటూనే ఉండేవాడు. కట్టించుకున్నా వాళ్ళ కట్టించుకోవడం, ఎవరు అతను దుర్మార్గుడు అనుకున్నా, ఎవరు అతను పాపి అనుకున్నా, ఎవరేమనుకుంటా నాకెందుకో. ఒకనొక దినాన్ని యేసయ్య జక్కయ్య వైపు చూడవలసి వచ్చింది. జక్కయ్య ఎప్పుడు చూశాడు? జక్కయ్య దేవుడు ఎప్పుడు చూశాడు? జక్కయ్య దేవుని వైపు చూసినప్పుడు వేడు చెట్టు మీద కూర్చుని అతను యేసు ప్రభువు ఈ మార్గంలో వస్తాడని ఆయన వైపు దేవుడు చూస్తూ ఉండగా యేసయ్య ఆయన వైపు చూశాడు. ఆయన వైపు చూసినప్పుడు యేసయ్య కన్నుల నుంచి ఆ ప్రకాశమానము జక్కయ్యలోకి వెళ్ళింది. అప్పుడు జక్కయ్య, నేను పాపిని, నేను దుర్మార్గుడిని. అవునా? ఎప్పుడు
జక్కయ్య యేసు వైపు చూసినప్పుడు యేసు ఆయన వైపు చూస్తాడు. అతని దుర్మార్గాన్ని అతనిని కూడా ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో కూడా నీ దుర్మార్గాన్ని కొట్టివేయబడాలి అంటే, నీకున్న పాపము కొట్టివేయబడాలి అంటే నువ్వు ఆయన వైపు తిరగాలి కదా. ఆయన వైపు తిరిగితే నీ దిశ మారిపోతుందట. నీ దురావస్థ అక్కడ ఏమైంది నచ్చండి, అక్కడ నీ దుర్దశ నీ దుర్దశను మర్చెను. నీ దుర్దశ ఏంటి? నీ దుర్దశ ఏంటి చెప్పండి ఒకసారి. నీ దుర్దశ అంటే కొంతమంది దుర్దశ తినడానికి ఆహారం ఉండదు. మరి దేవుడికి వచ్చిన సమృద్ధికరమైన ఆహారం దేవుడు ఇస్తుంది. అది మరిచిపోతారు. అది మరిచిపోయేటప్పుడు దేవుడు చేస్తాడండి. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని వైపు తిరిగినప్పుడు, నీవు దేవుని వైపు తిరిగినప్పుడు నీ దుర్దశను నీవు మరిచిపోతావు. అంతేకాదు, ఇంతకు ముందు పాప జీవితమై ఉండొచ్చు. నీవు దేవుని వైపు తిరిగితే కనుక అవన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఇంతకు ముందు నీకు సరైన ఇల్లు ఉండేది కాదు, దేవుడు చక్కని గృహాన్ని ఇచ్చాడు. నీ దుర్దశ మారిపోయింది. మరిచిపోయేటట్టు చేస్తున్నాడు దేవుడు. ఇంతకు ముందు నాది తాటకి ఇల్లు, వర్షం వస్తే చాలు ఏమైపోయింది తెలుసా? ఇంటి నిండా నీళ్లు ఉండేవి. ఈ రోజున ఒక బిల్డింగ్ దేవుడు ఇచ్చాడండి. ఒక బిల్డింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ దుర్దశ ఈ రోజు మనకు కనపడుతుందా? ఎప్పుడు కనపడదు తెలుసా? నీవు దేవుని వైపు తిరిగినప్పుడు, నీ పాపమును కొట్టివేసుకున్నప్పుడు. లేకపోతే మన దుర్దశలోకి వెళ్ళిపోతాం. మన దుర్దశం చేస్తుంది. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళకుండా ఉండాలి అంటే నీ గుడారములో ఉన్న పాపమును ఏం చేయాలి? దూరముగా దాన్ని కొట్టివేసుకోవాలి. దాని దగ్గరికి రానివ్వకూడదు దుర్మార్గాన్ని. కొంతమంది దేవుని పిల్లలైన వారు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారండి. దేవుని యొక్క కుమార్తెలుగా ఉన్న నీలో ఎంత మాత్రము దుర్మార్గం అనేది కనపడడానికి వీల్లేదు. నీలో దేవుని యొక్క ప్రేమ కనపడాలి. మరి కనపడుతుందా? అపోస్తలుడైన పౌలు దుర్మార్గుడే. చిన్న పిల్లలను కూడా మోసపాత చేత చంపేసేటువంటి నరహంతకుడు ఎవరు తెలుసు? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు. మరి ఆ దుర్మార్గుడు ఎందుకు కనపడట్లేదు? ముమ్మారు పేక బెత్తముల చేత కుట్టించుకున్నాడు. ముమ్మారు కొన్న దెబ్బలు తిన్నాడు. యేసు ప్రభుని ఒక్కసారి తిట్టాడు, 3 సార్లు తిన్నాడు. పాపము చేసి కాదు, తప్పుదము చేసి కాదు, ఓరకనే కొడతానే కానీ కొట్టడానికి నీపు అప్పగించబడింది పౌలు. మరి అతని రూపం మారిపోయింది, అతని స్థితి మారిపోయింది. అందుకు అపోస్తలుడైన పౌలు అతని జీవితం అంతా కూడా ఏముందో తెలుసా? దినదినము కూడా అపోస్తలులు అందరికంటే ఈ అపోస్తలుడైన పౌలు ప్రధానుడిగా ఎంచబడ్డాడు. ఇక్కడ కారణం ఏంటో తెలుసా? దుర్మార్గాన్ని కొట్టేసుకున్నాడు. ఈ రోజున క్రీస్తుని ధరించుకున్న నీవు, క్రీస్తుని కలిగి ఉన్న నీవు దుర్మార్గం నీలో ఉంటే కొట్టివేసుకోకపోతే నీ జీవితంలో అభివృద్ధి ఉండదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా నేను. కొత్త సంవత్సరం పాస్టర్ గారు చర్చిలో 10 చెప్పండి, నువ్వు అభివృద్ధి చెందవు అని చెప్పండి. కొన్ని ప్రసంగాలు ఎలా చేస్తారు తెలిసి బయట అసలు మాటలు వదిలేస్తారు. అసలు మాటలు వదిలేసి ఈ మాట అసలు ఆ మాట అనొచ్చింది. కొత్త సంవత్సరం రాగానే ఆశీర్వదించకూడదు కాక దీవించకూడదు కాక చెప్పవలసిన పాస్టర్ గారు ఏమంటున్నాడు? అభివృద్ధి చెందమని చెప్పాడండి. ఈ పాస్టర్ గారు అయ్యో దీవించబడతారు, ఆశీర్వదించబడతారని చెప్పారు. ఇదిగో ఈ వారమంతా అయ్యో గంటసేపు అదే మాట చెప్పాడు మా పాస్టర్ గారు. ఇటువంటి ప్రసంగికులు లేరనుకుంటున్నారా? మందిరాల్లోనూ ఇటువంటి ప్రసంగికులు లేరనుకుంటున్నారా? ఉన్నారండి, ఉన్నారు. అందుకే దేవుడు తన వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దుర్మార్గమును నువ్వు కొట్టివేసుకుంటే నీ దుర్దిశ నువ్వు ఎంత మాత్రము నీకు జ్ఞాపకం రాదు. నీ గుడారములో ఏముంటుందో తెలుసా? శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీ గుడారములో క్షేమమున ఉంటుంది. మరి పాపాన్ని కొట్టేసుకున్నారు. గత సంవత్సరము
ఏ పాపమైనటువంటి దుర్మార్గము నీలో ఉందో దాన్ని కొట్టేసుకోకపోతే ఈ నూతనమైన సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు అభివృద్ధి పరచాడు. అభివృద్ధి పరచాలి అంటే నీవు చేయవలసిన పని, నీవు దేవుని వైపు తిరగాలి. లోకములో ఉన్న ఆశల వైపు కాదు, లోకములో ఉన్న భోగముల వైపు కాదు, నీవు దేవుని వైపు తిరిగి నువ్వు దేవుని వైపు తిరిగి నీలో ఉన్న, నీ గుణాలలో ఉన్న పాపమును నువ్వు కొట్టివేసుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడో తెలిసంటే అభివృద్ధి పరిచినటువంటి వాడిగా కనపడుతున్నాడు. దావీదు భక్తుడు మనం చూస్తే చదువుని పరిశుద్ధ గ్రంథంలో 101వ కీర్తన 2వ వచనాన్ని మనం చూసినప్పుడు దావీదు తన హృదయంలో ఉన్న పాపమును కొట్టివేసుకున్నాడు. చదువు ఒకసారి 101వ కీర్తన 2వ వచనాన్ని. ఏంటంట? నిర్దోష మార్గమున వివేకముగా ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా ఎద్దుకు వచ్చేదువు? నీవు నా యొద్దకు ఎప్పుడు వచ్చేదువు? నా ఇంట యథార్థముతో నా ఇంట యథార్థముతో నడుచుకొందును. ఏమంటాడండి? నడుచుకొందును. నా ఇంట యథార్థముతో యథార్థముతో. నా ఇంట ఎవరింట? ఎవరింట? నా ఇంట. ఈ శరీరం అంతా కూడా ఎవరిది? నా ఇంట్లో ఎవరు నివసించాలి? దేవుడు నివసించాలి. దేవుడి యొక్క గుడారమైంది దేవుడు నాకు ఒక ఇల్లుగా దేవుడు నాకు ఇది ఇచ్చాడు. అందుకే ఈ ఇల్లు దేవుడు ఎప్పుడు వచ్చినా చూడండి ఏమన్నా అసలు, నీవు నా ఇంటికి ఎప్పుడు వస్తావో, నువ్వు వచ్చే సమయానికి నా ఇల్లు ఎలా ఉంటుందంట? యథార్థమైనది. ఎంతో చక్కని మాట్లాడు చూడండి. ఆదివారం వస్తేనే నేను పరిశుద్ధంగా మాట్లాడతాను. ఆదివారం వస్తేనే నేను అబద్ధాలు ఆడను. ఆదివారం వస్తేనే బూతులు మాట్లాడను. మిగిలిన రోజులైనా బూతులు మాట్లాడేయచ్చా? కొంతమంది అంటారు శుక్రవారం అబద్ధాలు ఆడకూడదు, ఆదివారం పూట కూడా అబద్ధాలే అంటే మిగిలిన రోజులు అబద్ధాలు ఆడుకోమన్నాడు దేవుడు. దావీదు అంటున్నాడు, నా గుడారము యొద్దకి నువ్వు ఎప్పుడు వచ్చినా నేను ఎలాగున్నాను? యథార్థముగా ఉన్నాను. అందుకే దావీదు దినదినము గొర్రెల దొడ్డుల నుంచి వర్తించి ఉండేను. ఈ రోజున నీ జీవితమును కూడా దావీదు యొక్క గుడారమును అభివృద్ధి పరిచిన దేవుడు, దావీదు యొక్క గుడారమును వర్ధిల్లజేసిన దేవుడు, నీ గుడారమును కూడా దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి పరిస్తాడు, వర్ధిల్లజేస్తాడు. ఎప్పుడు తెలుసా? యథార్థత. దేవుడు ఎప్పుడు వచ్చిన నీలో యథార్థత ఉండాలి. ఎప్పుడు వచ్చిన శ్రేష్టమైన మాటలు నువ్వు పలకాలి. ఎప్పుడు వచ్చిన శాపగ్రస్తమైన మాటలు పలకడం కాదు. ఎప్పుడు వచ్చినా యథార్థంగా నడుచుకోవాలి, యథార్థంగా జీవించాలి. ఒకవేళ నీ గుడారంలో పాపము ఉంటే కనుక ఆ పాపమును కొట్టివేసుకునేటువంటి జీవితమును నువ్వు జీవించాలి. లేకపోతే నీ జీవితంలో మేలులకు బదులు శాపము నీ మీదకి రావడానికి దిగువచ్చు ఉందట లోకం మీదకి. చదువుదాం ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి ఒకసారి. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనం. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. ఏంటంట? జాగ్రత్తగా ఆలోచించండి. ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపము. చదవండి. దానికి ఒక ప్రక్కను రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిల వారందరూ కొట్టివేయబడుదురు. రెండో ప్రక్కను రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. అప్రమాణికులందరూ కూడా కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు నేను దాన్ని బయలుదేరి చేయుచున్నాను. అది దొంగల ఇంట్లలోను. అది ఎవరింట్లో దొరుకుతుంది చూడండి ఒకసారి. ఎవరింట్లో దొరుకుతుందో చూడండి. ఏంటది? శాపము, మరణము ఎవరింట్లోకి వెళ్తుందో చూడండి. అది లోకంలోకి నేను పంపించి ఉన్నాను. అది ఎవరింట్లో దొరుకుతుందో తెలుసా? అది దొంగల యొక్క ఇంట్లోను నా నామమును బట్టి అబద్ధ
వచ్చి వారి ఇండ్లలో ఉండి వారి ఎట్లలో ఉండి వాటి దూలములను వారి దూలములను రాళ్లను నాశనం చేయును. ఏం చేస్తుంది? ఎవరింట్లో దూరుతుంది ఇది? అబద్ధ ప్రమాణం. చాలా మంది మందిరంలో నిలబడి చాలా ప్రమాణాలు చేసేస్తారండి. జాగ్రత్త అండి. దొంగల ఇల్లు అని రాశాడు దేవుని బిడ్డ. దొంగల ఇంట్లోను అబద్ధ ప్రమాణములు చేసేటువంటి ఇంట్లోను చూడండి ఎంత చక్కని మాట. మన హృదయాలు దొంగల గుహారగా ఉన్నాయి. మన హృదయాలు ప్రమాణము చేయకూడదని కూడా ప్రమాణములు చేసేటువంటి జీవితములు, దుర్మార్గముగా జీవించేటువంటి జీవితములు జీవిస్తున్న మేము ఆల్రెడీ ఆయన వదిలేశాడు. ఏంటి? ఆయన కోపాన్ని వదిలేశాడు. అది ఎక్కడుందో తెలుసంటే మనుషులను నాశనం చేయడానికి లోకమంతా ఉంది. ఎవరింట్లో దూరడానికి? అందరిలో కాదండి. నాశనం అనేది అందరిలో దూరడానికి కాదు. ఎవరి యొక్క గృహం అయితే, ఎవరి యొక్క గుణాలు అయితే, ఎవరి యొక్క శరీరం అయితే, వారి హృదయంలో ఉన్న కాఠిన్యమును, ఎవరి హృదయంలో ఉన్న దుర్మార్గాన్ని అది బయటకు కొట్టి వేసుకోకపోతే వారి ఇంటిలోనికి దూరడానికి బయలుదేరుతున్నాడు. ఏంటి? నాశనకరుడు. ఆ నాశనకరుడు వచ్చి కొడితే ఏమైపోతాయంట? ఇల్లు చెల్లాచెదురైపోతుందంట. నాశనకరుడు వచ్చి కొడితే ఇల్లు నాశనమైపోతుంది. కనుక మనలో ఉన్న దుర్మార్గాన్ని ఏం చేయాలి? కొట్టి వేసుకో. ఎక్కడ కొట్టేసుకుంటాం? ఇంటిలో కూర్చుని కాదు, వీధుల్లో కూర్చుని కాదు, బాత్రూంలో కూర్చుని కాదు. మరి ఎక్కడ కొట్టేసుకోవాలి? దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క వాక్యము ద్వారా మన హృదయంలో ఉన్న ప్రతి విధమైన పాపమును ఆయన ఎదుట ఒప్పుకుని ఆ పాపమునంతా కూడా యేసుక్రీస్తు యొక్క రక్తంతో కొట్టివేసుకున్నప్పుడు వెలుగుంటది తెలుసా? పాప విమోచకుడుగా ఉంటాం. అప్పుడే నీ జీవితము వర్ధిల్లడం ప్రారంభిస్తున్న దేవుని బిడ్డలారా. అప్పుడే నీ జీవితం వర్ధిల్లడం ప్రారంభిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఒక గోత్రం ఉంది. 12 గోత్రికుల్లో ఒక గోత్రము. ఆ గోత్రము పేరు యోధా గోత్రం. అయితే వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అపజయాలు పాలైపోతూనే ఉన్నారు. ఎప్పుడు జీవితంలో ఎంతో మంది సైన్యం ఉంటున్నారు, అయినప్పటికీ కూడా జీవితం రావట్లేదు. అనుకున్నది నెరవేర్పు జరగట్లేదు. ఈ విజయం పొందుకుంటారు అనుకుంటున్నారు, కానీ విజయం పొందుకోలేకపోతున్నారు. ఏంటి నాయన పరిస్థితి అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గోడ చేస్తున్నారు. వారు ఉంటే చాలు కుటుంబంలో దుర్మార్గుడు, వారిని బట్టి కుటుంబంలో చేయకూడదండి. 12 గోత్రికుల్లో యోధా గోత్రం ఉంది. ఈ గోత్రం ఎటువంటి వారు తెలుసంటే వారు హృదయంలో పాపమును దాచుకునేటువంటి గోత్రం ఎవరు తెలుసండి? యోధా గోత్రం. పరిశుద్ధ గ్రంథంలో చూద్దామా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం కింద మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుండి 16 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు లేచి జనులైన వారిని పరిశుద్ధపరిచి వారితో ఎలాగో చెప్పు. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కూర్చొని ఉన్నది. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయనట్లు చేయి వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రంలో సూచించునో ఒకసారి 16 వచనంలోకి వచ్చాం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలు వారి గోత్రములో వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను. యోధా గోత్రము పట్టబడినదు. ఏ విషయంలో పట్టబడింది? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి దేవుని యొక్క విచారణ చేసి పెడుతూ ఉన్నారు, విజయం రావట్లేదు. ఎన్నిసార్లు ఎంతమంది యోధులు ఉన్నారు,
యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు ఉన్నారు, అయినప్పటికీ కూడా అపజయం వస్తుంది. ఏంటి నాయనా అని ప్రార్థన చేస్తే యోషువ అడుగుతున్నాడు. దేవుని అడిగినప్పుడు అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో రేపటి దినము గురించి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అంటే రేపటి దినం అంటే రాబోయే దినాల్లో, ఈ 2022వ సంవత్సరంలో రాబోయే దినాల్లో మన యొక్క జీవితంలో వర్ధలింపు జీవితము కావాలి అని కోరుకున్నవా? రాబోయే దినాల్లో జయ జీవితము కావాలని కోరుకున్నవా? రాబోయే దినాల్లో మన యొక్క జీవితంలో ఆశీర్వాదకరమైన జీవితం రావాలని కోరుకున్నవారు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధత అనేది పక్కన కూడా మనకి మనమే ఒప్పుకోవాలి మనలో ఉన్న దోషాన్ని. ఈ 12 గోత్రికులను కూడా ఇక్కడ ఒక ప్రకటన చేశాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ జీవితంలో జయ జీవితం రావాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పినప్పుడు ఎవరు కూడా మేము పాపాత్ములని ఎవరు కూడా ఒప్పుకోవట్లేదండి. అందరూ కూడా నిర్దోషమైనటువంటి వారిగా ఇలాగే కూర్చున్నారంట. దచ్చే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా పాపం చేసే వాళ్ళు ఎవరన్నా మేము పాపాత్ములు, మేము దుర్మార్గులు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతి ఎత్తానండి. ఎంతమంది ఎత్తారు? ఒకసారి చేతి ఎత్తండి. మేము దుర్మార్గులు అన్నవాడు ఒక అభిగై మాత్రం ఎత్తి. అంటే మీరు అందరూ పాపం లేని వాళ్ళైనా అందరూ అండి. ఇష్టం వచ్చినట్టుగా కూతురు చేస్తారు కొంతమంది, ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు అంటారు. కోబోలు వస్తారు, ఇంట్లో కూర్చుంటా మా అమ్మని ఏదో పనిలోకి అయిపోయిందని చెప్పు. ఏంటంట తలుపు పక్కనే ఉంటావు, నువ్వు మళ్ళా ఎక్కడ ఉంటావు? మరి మందులో అయ్యో నువ్వు పాపం చేసావంటే, నువ్వు పాపం చేసావంటావు పాస్టర్ గారు, నువ్వు బయటిగా చెప్పాను నీ గవర్నమెంట్ అని చీర మూడేసి కూర్చుంటారు కొంతమంది. మామూలుగా ప్రియమైన దేవుడికి పెట్టారా, ఈ 12 గోత్రికులు కూడా ఇదిగో మీరు ఎవరు పాపం చేశారు, ఈ పాపమును బట్టి ఇదిగో ఇశ్రాయేలులో జయం రావట్లేదన్నప్పుడు ఎవరో మాట్లాడతలేదంట. ఎవరి గృహంలో దోషం ఉందో, ఎవరి గృహంలో శాపగ్రస్తం ఉందో ఇదిగో మీరు ఎవరు తెలియపరచనంటే నువ్వు ఆటలేదండి. అప్పుడు ఏదో పని చేసింది ఎలా కదని అందరూ కూడా చెక్ చేద్దామని చెక్ చేశాడు. చెక్ చేసి ఎవరి గోత్రం దొరికింది? ఎవరి గోత్రం దొరికింది? యోధా గోత్రం దొరికిందండి. పాస్టర్ గా చెక్ చేస్తే మీలో దోషం కనపడకపోవచ్చేమో. దేవుడు మిమ్మల్ని తల వెంట్రుక మొదలుకుని అరికాలు వరకు ఆయన ప్రతిదీ కూడా చెక్ చేసేటువంటి దేవుడు. ఆయన చెక్ చేసినప్పుడు నీలో పరిశుద్ధత కనపడాలి. ఆయన చెక్ చేసినప్పుడు నీలో యథార్థత కనపడాలి. ఆయన నీరు చెక్ చేసినప్పుడు నీలో నీతి కనపడాలి. అది లేకపోతే ఈ జీవితంలో చేయి జీవితము బదులు శాపగ్రస్తమైన జీవితము, బాధ కలిగిన జీవితము, వాత కలిగిన జీవితము నీవు జీవించవలసి వస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట రాశాడు చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథములో ఆయన అంటున్నటువంటి మాట చూడండి. 18:30 ఒక మాట రాశాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీలో శాపము ఏలుబడి చేయకూడనట్లు మీరు మీ పాప స్థితిని ఒప్పుకోండి. చూడండి, చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18:30. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. ఏంటంట? వారికి శిక్ష విధించును. మనసు తిప్పుకుని మీ అక్రమములు మీకు శిక్షా కారణము కాకుండాట్లు వాటిని విడిచిపెట్టుడి. ఏం చేయమన్నాడు? వాటిని పోగు చేసుకోమన్నాడు. మన అతిక్రమములు, మన పాపములు, మన యొక్క దుర్మార్గములు ఇవన్నీ మన మనసులో పోగు చేసుకోమనట్లేదు. ఇశ్రాయేలులారా అని రాశారు. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు చేస్తున్న ప్రతి అతిక్రమమును బట్టి మీకేమవుతుందంట? శిక్ష వస్తుంది. అతిక్రమము అంటే విడిచిపెట్టి చేసి, దేవుని మాటలు విడిచిపెట్టి చేసిన ప్రతి పనికి ఏముంది? శిక్ష. ఈ శిక్షకు మీరు కారకులు కాకుండానట్లు ఓ ఇశ్రాయేలులారా, ఇదిగో ఆ శిక్షకు మీరు కారకులు కాకుండానట్లు మీ అతిక్రమములను విడిచిపెట్టండి. ఈ నూతనమైన సంవత్సరంలో ఈ గోత్రంలో యోధా గోత్రంలో ఆకాను గోత్రం విడిచిపెట్టమన్నంతసేపు విడిచిపెట్టలేదు.
దాని శిక్షకు కారకులైపోయిన కుటుంబం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? కుటుంబం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? రాళ్ళతో కప్పబడి చనిపోయారండి. దేవుడు ఆయన యెహోషువ ప్రవక్త ద్వారా ఆయన సెలవిస్తూనే ఉన్నాడు, మీలో ఉన్న పాపం చేసిన వారు ఎవరుంటే ఒప్పుకోండి, దాన్ని విడిచిపెట్టండి అని చెబుతూ ఉన్నప్పటికీ ఏ పాపం చేయలేదు అన్నట్టుగా నేను నిర్దోషం అన్నట్టుగా చూస్తున్నాను. చివరికి దేవుని కోపం అందరూ జనులందరూ కూడా చూస్తూ ఉండగానే, 12 గోత్రికులు చూస్తూ ఉండగానే ఎవరి మీదకి వచ్చింది తెలుసా? అకాను కుటుంబం మీదకి శాపం వచ్చింది. శాపగ్రస్తులైపోయాడు. ఆ శాపానికి మనము పాత్రలు కాకుండా ఉన్నాయి. దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రలు కాకుండా ఉండనట్లు మనం ఏం చేయాలో తెలుసంటే, మీ అతిక్రమమును విడిచిపెట్టండి. అతిక్రమములు చేయవాడు మాట్లాడరే, అతిక్రమములు చేయవాడు దూరం చెప్పండి. మీరు అతిక్రమం చేసినా పర్లేదు కానీ అతిక్రమములు చేయవాడు వద్దేనుడు అని రాశాడు కదా. మరి అతిక్రమం ఎందుకు మన జేబులో దాచుకోవడం? అతిక్రమం ఎందుకు మన హృదయంలో దాచుకోవడం? వదిలింపు చేయని అతిక్రమాల మనలో ఉండడం ఎందుకు? వాటినన్ని కూడా విడిచిపెట్టేటువంటి వారికి మనం ఉండాలి. అప్పుడే మన యొక్క జీవితంలో వర్ధనతో వర్ధనతో తెలుసా? ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం ఒక్కసారి. చివరికి ఒక మాట చెప్పిన వాక్యం ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనం 9వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషమన్నిటిని తిరుగుబాటులన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ ఒప్పుకుంటే క్షమించేదను. భూరాజులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, వారికి నాకు ఇష్టమైన పేరుగా సూత్రకాండముగాను గంటాస్పదముగా ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన, నేను వారికి చేయను ఉద్దేశించిన సకల ఉపకారములన్నిటిని గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగు చేయి సమస్త క్షేమమును బట్టి సమస్తమైన క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. యెహోవా ఎలాగూ సెలవిస్తూ ఉన్నాడు. పాడైపోను. దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు. ఇక్కడ చూసినటువంటి వాక్య భాగం మీరు చూడండి. ఎవరైతే దేవుని ఎదుట పాపాన్ని కొట్టేసుకుంటారో, అతిక్రమములు కొట్టేసుకుంటారో, వారి యొక్క పాపములను క్షమించి ఏం చేస్తాడంటే అక్కడ వారికి క్షేమాన్ని ఇస్తాడంట. అంటే అభివృద్ధి పరుస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. వారి అభివృద్ధి ఈ సమస్త జనులందరూ కూడా చూసి చెప్పుకుంటారంటే దేవుడు ఎంతగా ఆశీర్వదించడం వేరండి, దేవుడు ఎంతగా వర్ధనపజేస్తాడు, దేవుడు ఎలాగా ఆశీర్వదించాడని వారిని చూసి వారందరూ కూడా చెప్పుకుంటారు. దావీదును గురించి రోజు మనం చెప్పుకోవట్లేదా? దావీదు తన పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడు అతనికి పాపమును క్షమించి వర్ధనపజేసిన దేవుడు ఈ రోజున ఈ నూతనమైన సంవత్సరంలో నిన్ను కూడా వర్ధనము చేయడానికి ఎప్పుడో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నువ్వు తిరిగి ఎడలా, సర్వశక్తిమంతుని ఎదుట నీ పాపములను కొట్టివేసుకుని ఎడలా, ఆయన రక్తము ద్వారా కొట్టివేసుకుని ఎడలా వర్ధిల్లు నువ్వు. ఈ రోజున నీవు నూతనమైన సంవత్సరంలో వర్ధిల్లు జీవితం కావాలని కోరుకుంటే, నిజంగా నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటే సర్వశక్తిమంతుడైన యేసు వైపు తిరగండి. ఆయన ఎదుట ఆయన రక్తములో మీ రహస్య పాపములు కడిగి వేసుకోండి. వాటిని అంత మాత్రం కూడా ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు క్షేమాభివృద్ధి కలగ చేస్తాడు. భూరాజులందరూ, నీ ఇరుగు పొరుగు వారందరూ కూడా చెప్పుకునేటువంటి ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ నూతనమైన సంవత్సరంలో. అది నువ్వు కావాలని తప్పనిసరిగా ఈ రోజు నువ్వేం చేయాలి? ఆయన వైపు తిరగదు. ఎంతవరకు దేవుని వైపు తిరగకుండా లోక వైపు తిరిగిలాడుతూ నువ్వు తిరిగావేమో, లోకములో నువ్వు జీవించవేమో, ఈ రోజున ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. నీవు నా వైపు తిరుగు. నేను కొట్టక ముందే నువ్వు నా వైపు తిరుగు.
నాలో ఉన్న క్షేమాన్ని నువ్వు పొందుకో, నాలో ఉన్న స్వస్థత నువ్వు పొందుకో, నాలో ఉన్నటువంటి ఆశీర్వాదం వర్ధిల్లించుకుంటూ నువ్వు పొందుకో అని దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఎంతవరకు నువ్వు లోకం వైపు తిరిగితే ఈ రోజు మొదలుకుని దేవుని వైపు మాత్రమే తిరిగి అపోస్తలుడైన పౌలు తిరిగినట్లుగా, ఎలాగైతే యోసేపు దేవుని వైపు తిరిగి తిరిగినట్లుగా, దావీదు ఎలాగైతే దేవుని వైపు తిరిగి తిరిగినట్లుగా ఆ వర్ధిల్లింపు చూపు నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గాయముడు కాల్చిన రక్తము ద్వారా నిన్ను నీతిమంతులుగా చేసి అన్ని విషయాలను నువ్వు వర్ధిల్లాలని, నీ ఉద్యోగ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలని ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఈ 2022 సంవత్సరం నీ దీవెనకరంగా ఉండాలి అంటే, వర్ధిల్లింపుకరంగా ఉండాలి అంటే దేవుని వైపు తిరుగుదా, సర్వశక్తిమంతుడైన దేవుని వైపు తిరుగుదా. ఆయన ఎదుట మన పాపక స్థితిని ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి వాటికి దూరముగా జీవించి దేవుడిచ్చేటువంటి ఆ క్షేమాభివృద్ధికి అది ఇచ్చినటువంటి వర్ధిల్లింపు జీవితంలో వారసులుగా ఉంటారు. అటువంటి కృపా భాగ్యం మా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా మన మధ్యలో ఉన్న దేవుని యొక్క దాసురాలు ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధుడు, మహిమాస్వరూపుడైన ప్రియ పరలోక తండ్రి, నాయనా మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయ్యా ఇదిగో ఈ పునరుత్థాన దినములోనయ్యా 2022 సంవత్సరము 2వ ఆదివారం మమ్మల్ని నడిపించి ఈ రోజు నాయన మాతోను ప్రభు మాట్లాడవు నాయన. మీరు అభివృద్ధి చెందాలి అంటే ఇదిగో నైనా ఎలాగూ జీవించాలని మాతో మాట్లాడవు ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో సర్వశక్తిని వైపు తిరిగినడలా మీ గృహంలో నుంచి, మీ ఇంట్లో నుంచి, మీ గుడారములో నుంచి మీ దుర్మార్గమును దూరముగా తరిమివేసినడలా మీరు అభివృద్ధి చెందుదురని రోజు నాయన మాతో మాట్లాడవు ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును నాయన నూతన సంవత్సరంలో మేము అభివృద్ధి చెందాలంటే ప్రభు ఇదిగో నేను మొట్టమొదటిగా నైనా సర్వశక్తుడైన యేసయ్య నీ వైపు తిరగాలని మాతో మాట్లాడవు నాయన. ఇంతవరకు నైనా బిడ్డలైన వారు నైనా ఇదిగో నైనా నీ వైపు తిరగకుండా ప్రభు అయ్యా లోకంలో తిరుగులాడి తేపు కనుక నాయన అయ్యా ఇంకనైనా ఈ నూతన సంవత్సరంలోనైనా సరే అయ్యో నేను అభివృద్ధి చెందాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి, నా బిడ్డలు అభివృద్ధి చెందాలి అని ప్రభా నేను ఆశ కలిగిన వారైతే ప్రభా ఇదిగో నీ వైపు తిరగమని మాట్లాడుచు ఉన్నావు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే నీ వైపు తిరుగుతారో ప్రభా అయ్యా ఇదిగోనైనా వారు అభివృద్ధి చెందుతారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగోనైనా నీ వైపు తిరగడానికి నైనా ఇదిగోనైనా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నీ వైపు తిరగడానికి ఐగుప్తీయులను కొట్టావు నైనా. ఇదిగో ప్రభు నువ్వు కొట్టక ముందే అయ్యో నీ వైపు తిరగడానికి సహాయం చేయండి రాజా. అవును నైనా ఇదిగోనైనా అయ్యా మాకు మేము తిరిగితే మేము ఆశీర్వదించబడతాము, కానీ ప్రభా నువ్వు దెబ్బ కొట్టే వరకు కాదు నైనా. అయ్యా నువ్వు దెబ్బ కొడితే మేము ప్రభా నైనా ఇదిగోనే మేము దీవించబడలేము నైనా. అయ్యా నువ్వు కొట్టిన దెబ్బకు మేము ప్రభా నాయన ఇదిగోనైనా అయ్యా ఇదిగో ఆ దెబ్బనైనా మేము భరించలేము నైనా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అందుకే నువ్వు దెబ్బ కొట్టకుండానే నీ వైపు తిరగగల శక్తి ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. ఆనాడు యాకోబు నీ వైపు ప్రభు తిరుగుతాడని చూసావు నైనా. అయ్యా తిరగలేదు నాయనా, నువ్వు దెబ్బ కొట్టావు నాయన, గూడు వసిలిపోయింది ప్రభు. జీవితాంతము కొట్టి రీతిగానే బ్రతికాడు నాయన. ఆనాడు సౌలు నాయనా నీ వైపు తిరగలేదు నాయన, ఒక దెబ్బ కొట్టావు నాయన, జబ్బు కండ్లకలగా వాడే ఉన్నాడు ప్రభు. జీవితాంతము కూడా రీతిగానే జీవించాడు నాయన. అలాగూ కాకుండా నాయన మేము నాయన నువ్వు కొట్టకుండా నాయన దెబ్బ నాయన నీ వైపు తిరిగే గల భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాము నాయన. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే రెండవదిగా చూస్తే ప్రభు అయ్యా మా గుడారములో నుంచి, మా ఇంట్లో నుంచి ప్రభు దుర్మార్గతను ప్రభు నేను దూరముగా తరిమివేసినని సెలవిస్తూ ఉన్నాము నాయన. అయ్యా నీ గుడారము అయ్యా నీ దేహమే దేవుని ఇల్లు అని సెలవిస్తున్నాము నైనా. మా గుడారమే మా ఇంటిలో నుంచి నైనా, మా దేహములో నుంచి నైనా, మా కుటుంబంలో నుంచి నైనా దుర్మార్గతను దూరముగా తరిమివేయాలి ప్రభు. అవును ప్రభు అయ్యా ఎవరైతే దుర్మార్గమును విడిచిపెడతారో వారినైనా అభివృద్ధి చెందుతారు నాయన. ఎవరైతే దుర్మార్గమును విడిచిపెడతారో వారు ఆశీర్వదించబడతారు నాయన. ఎవరైతే దుర్మార్గమును విడిచిపెడతారో వారు ఫలింపు కలిగిన జీవితము కలిగి ఉంటారని సెలవిచ్చాము నాయన. ఆనాడు ప్రభా
అది విడిచిపెడితే కనుక మీరు ఆశీర్వదించబడతారు. అప్పటి వరకు కూడా మీ శత్రువులు మీరు నిలవలేరని సెలవించాము నాయన. అవును ప్రభువా, ఎవరు ఒప్పుకోలేదు నాయన, ఎవరు ఒప్పుకోలేదు నాయన. నువ్వు పరిశీలించావు నాయన. అయ్యా, నువ్వు పరిశీలించినప్పుడు, నువ్వు మమ్మల్ని చెక్ చేసినప్పుడు తండ్రి, అయ్యా యోధా గోత్రము దొరికిపోయింది నాయన. యోధా గోత్రము దొరికిపోయినప్పుడు తండ్రి, ఆ కాను కుటుంబము నాయన, అయ్యా కుటుంబంతో సహా నాశనం అయిపోయింది ప్రభువా. అయ్యా, నువ్వు పరిశీలించినప్పుడు నాలో దుర్మార్గత ఉండకూడదు నాయన. అయ్యా, నువ్వు పరిశీలించినప్పుడు మాలో ప్రభా ఇదిగో నీకు విరోధమైన కార్యములు ఏమీ ఉండకూడదు నాయన. నువ్వు మమ్మల్ని పరిశీలించినప్పుడు నాయన, నీతి పరిశుద్ధత నాయన, న్యాయము నాయన, నిర్దోషత్వం మాలో కనబడితే మేము అభివృద్ధి చెందుతామని ఈ రోజు నాయన మాతో మాట్లాడావు కనుక నాయన, ఇదిగో నాయన ఈ నూతన సంవత్సరములో అయ్యా ఇంతవరకు నేను దుర్మార్గముగా జీవించాను. అయ్యా, నేను ఇంతవరకు నేను విరోధముగా జీవించాను. అయ్యా, ఇంతవరకు నేను లోకంలో జీవించాను ప్రభువా. అయ్యా, లోకము వైపు తిరిగాను. ఈ లోకం ఆశ చూపి మోసం చేస్తుంది నాయన. ఈ పాడు లోకముని నమ్మకుండా నాయన, నిన్ను నమ్ముకుని నీ వైపు తిరిగి నాయన, నా దుర్మార్గతను విడిచిపెట్టి నాయన, ఇదిగో ప్రభువా దావీదు వలె దీవించబడినట్లుగా నాయన అయ్యా సహాయం చేయమని నాయన. అయ్యా, మేము నాయన ఈ రోజు నాయన మాతో మాట్లాడవు కనుక నాయన, ఏ బిడ్డలైతే అడుగుచూ ఉన్నారు నాయన నూతన సంవత్సరంలో నాయన, బిడ్డలైన వారు నీ వైపు తిరిగి నీ ఆశీర్వాదములు పొందుకునే కృప చూపించి సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వక వందనాలండి.